హలో ఫ్రెండ్స్, డయాబెటీస్ ఉన్నవారికి చాలామందికి బ్లడ్ షుగర్ అనేది సడన్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. అట్లా డౌన్ అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా ఏం చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, ప్రికాషన్స్ ఏంటి, హెల్త్ టిప్స్ ఏంటి మనం తెలుసుకుందాం. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే సడన్గా డౌన్ అయిపోయినప్పుడు బ్లడ్ షుగర్ బాడీ అంతా షేక్ అయిపోయినట్టు, కాళ్ళు చేతులు వణికిపోతున్నట్లు, చెమటలు, తల తిరగటం, అలాగే విజన్ బ్లర్గా ఉంటుంది, ఇంకా బలహీనంగా అనిపించడం, ఆకలి వేయటం, హార్ట్ చాలా వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్స్టెంట్గా ఏం చేస్తే బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒక స్పూను చక్కెరని నీళ్ళలో కలిపి తాగండి. అలాగే 2-3 గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ ఉంటే తినండి. అలాగే హాఫ్ గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ ఏదైనా సరే, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, మ్యాంగో కానీ ఏదైనా సరే ఉంటే ఇమీడియట్గా తాగండి. అలాగే 100 టీ స్పూన్స్ హనీ ఉన్నా సరే వెంటనే నోట్లో వేసుకుని తాగండి. అలాగే చాక్లెట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా తినండి. ఇట్లా తినడం వలన ఇమీడియట్గా షుగర్ అనేది నార్మల్కి వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత 10-15 మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి షుగర్ అనేది చెక్ చేసుకోండి. అలాగే ఎప్పుడు కూడా భోజనం అనేది స్కిప్ చేయకండి. ఫాస్టింగ్స్ చాలాసేపు ఖాళీ కడుపుతూ ఉండడము అస్సలు మంచిది కాదు. అలాగే డయాబెటీస్ మెడిసిన్స్, ఇన్సులిన్స్ ఎప్పుడు కూడా మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే టయానికి మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా చేయండి, మిస్ చేయకండి. అలాగే తేలికపాటిగా స్నాక్స్ తీసుకుంటూ ఉండండి. పల్లీలు, బిస్కెట్స్ ఇట్లాంటివి మధ్య మధ్యలో తింటూ ఉండండి. అలాగే మీకు ఇన్సులిన్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా డాక్టర్ చెప్పినట్టు టయానికి తీసుకుంటూ ఉండండి. అలాగే డోస్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకండి. ఎందుకంటే డాక్టర్ సజెషన్ లేకుండా మీరు సెల్ఫ్గా ఏమీ చేసుకోవద్దు. అలాగే ఎక్కువగా పల్లీలు, గ్లూకోజ్ ప్యాకెట్స్, బిస్కెట్స్, హనీ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మీ బ్యాగ్లో ఎనీ టైం కీప్ చేసుకోండి. అలాగే ఖాళీ కడుపుతో ఎక్సర్సైజెస్ అస్సలు చేయకండి. అలాగే ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇవి తీసుకోండి. ఇంకా వాటర్ కూడా ఎప్పుడు కూడా ఎక్కువ తాగండి. వాటర్ అనేది తక్కువగా తాగితే డీహైడ్రేషన్ వచ్చి షుగర్ కూడా డౌన్ అయ్యే అవకాశం చాలా ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ తాగండి. అలాగే గ్లూకోజ్ తీసుకున్నాక 15-20 మినిట్స్ ఈ టైంలో కూడా తగ్గకపోతే, అలాగే పదే పదే లో షుగర్ వస్తూ ఉంటే, అలాగే మీకు బాగా అలసట, నీరసం ఇట్లా అనిపిస్తూ ఉంటే కనుక కంటిన్యూస్లీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీరు డాక్టర్ని సంప్రదించండి.